ఆ రెండు బౌద్ధ దేశాలు కానీ ఆలయాల కోసం కొట్టుకుంటున్నాయి. టెంపుల్స్ను వారు ఆస్తిగా భావిస్తున్నారు. ఇటు థాయిలాండ్ అటు కంబోడియా రెండు దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ప్రపంచ ప్రసిద్ధ హిందూ దేవాలయాలు అక్కడే ఉన్నాయి. దేవాలయాల కోసం ఏకంగా యుద్ధమే చేసి స్థితికెళ్లారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కంబోడియాలో ఎత్తైన పీఠభూమి ప్రాంతం అంచున ప్రీవిహీర్ అనే శివాలయం ఉంది. ఈ ఆలయంలో ఎన్నో ఆధ్యాత్మిక కట్టడాలున్నాయి. 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ టెంపుల్ను ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. అత్యుత్తమ వాస్తు శిల్పానికి పెట్టింది పేరు ప్రీవిహీర్ ఆలయం. శిల్పాలతో ఈ ఆలయ నిర్మాణం ఆకర్షణీయంగా ఉంటుందని, అందుకే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించామంటోంది యునెస్కో. 1962 జూన్ 15న అంతర్జాతీయ న్యాయస్థానం ప్రీవిహీర్ ఆలయం కంబోడియాదేనని తీర్పు చెప్పింది. ప్రీవిహీర్ ఆలయ శిథిలాల చుట్టూ ఉన్న తమ భూభాగంలో కొంత భాగాన్ని థాయిలాండ్ ఆక్రమించుకుందని అంతర్జాతీయ న్యాయస్థానం తేల్చి చెప్పింది. కంబోడియా ప్రజల మత విశ్వాసాలకు ఈ టెంపుల్ ఒక ప్రతీక. థాయిలాండ్లో ఉంది వివాదాస్పద టూ మ్యూయన్ ఆలయ సమూహం. ఇది కూడా 9 నుంచి 11వ శతాబ్దం మధ్యలో నిర్మించిన శివాలయమే. అలనాటి వాస్తుకు శిల్పాలకు ఇది పుట్టినిల్లు. ఇక ప్రపంచంలోని అతిపెద్ద దేవాలయాల సమూహం కంబోడియాలోనే ఉంది. ఇక్కడున్న అంగోకర్ వాట్ దేవాలయం ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెప్పుకుంటారు. ఇది విష్ణుమూర్తి ఆలయం. దేశ విదేశాల నుంచి భారీ స్థాయిలో భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు. మంత్రముగ్ధులయ్యేలా ఉంటాయి ఈ ఆలయం, దీని చుట్టుపక్కలున్న ప్రదేశాలు. అసలు కంబోడియాకే ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది ఈ ఆలయం. 402 ఎకరాల్లో ఉన్న ఈ ఆలయం గిన్నిస్ బుక్లోనూ చోటు సంపాదించింది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి లక్షల ఇసుక రాళ్లను ఉపయోగించారని, ఒక రాయి బరువు 1.5 టన్నులుంటుంది. దీన్ని సూర్యవర్మన్ II చక్రవర్తి కాలంలో నిర్మించారు. 1992లో యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. అంగోకర్ వాట్ ఆలయ గోడలపై హిందూ పురాణాలైన రామాయణం, మహాభారతం దృశ్యాలున్నాయి. ఆలయ శిల్ప కళా సంపద, కళా నైపుణ్యం చూపర్లను కట్టిపడేస్తుంది. దీన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. ఇక థాయిలాండ్లోనూ పలు హిందూ ఆలయాలున్నాయి. వాటిని కాలక్రమంలో బౌద్ధాలయాలుగా మార్చారు. పురాతన శివాలయాలు థాయిలాండ్లోని సురిన్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రాష్ట్రం కంబోడియా, థాయిలాండ్ సరిహద్దుల్లో ఉంది. రెండు దేశాలకు చెందిన ప్రజలు ఈ ఆలయాలను తమ ఆస్తిగా భావిస్తారు. శైవతంత్ర విద్యను అభ్యసించేవారు ఈ పురాతన ఆలయాలకు వస్తుంటారు. ఒకప్పుడు థాయిలాండ్, కంబోడియా కలిసే ఉండేవి. ప్రఖ్యాత ఖమెర్ సామ్రాజ్యంలో భాగంగా బాసిల్లాయి.